ఏవయ్యా, ఈ ఎండాకాలం మనం ఎట్లా బ్రతికేది? నాకు అదే గుబులుగా ఉంది జ్యోతి. ఎంత ఆలోచించినా ఏం చేయాలో బోధపడ్డంలా. పట్నం వెళ్దామంటే అయ్యా అవ్వ వద్దంటున్నారు. అసలే ఊళ్ళో నీళ్ల కరువు ఉంది, పైగా ఈ కరెంటు కోత. ఏం చేస్తే ఈ ఎండాకాలం బతుకుతామో నాకేం తెలియటంలా. నా మాటిని పట్నం పోయి ఏర్పడు చూడు. నీకు కూలి పని, నా కిల్లలో పని దొరుకుద్ది. 2 చేతుల్లో సంపాదన ఉంటది. ఒకరు డబ్బులు అద్దెకిపోయినా ఇంకొకరు డబ్బులు జమ చేసుకోవచ్చు కదా. నువ్వు చెప్పేది బానే ఉంది జ్యోతి, కానీ అవ్వ అయ్యా పట్నం వెళ్ళొద్దని పట్టుపగ్గాల మీద కూర్చున్నారు. ఎట్టా అలాగే చెప్పి ఒప్పించాలో నా మట్టి బొరకి తట్టడం లేదు జ్యోతి. నువ్వే ఆలోచించి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు. చదువు సంధ్య లేని దాన్ని నేనేమో ఆలోచించి చెప్పగలనయ్యా. అట్ట అనబాకు జ్యోతి. మనకి చదువు ఉందనే పొలం పనులు చేస్తున్నావా? లేదు కదా. మన పెద్దలు చేతంటే చూసాం, మనము నేర్చుకున్నాం. ఇప్పుడు అయ్యే పొలం పనులు చేసుకుని బతుకుతున్నాం. నీ పొలం పనులు పాడుగాను. ఎప్పుడు చూడు పొలం పనులు అని పెట్టుకున్న ప్రాణం చాలు. పొలం పనులు చేయడానికి నీళ్లుండాలి కదా. చెరువు సగం ఎండిపోయింది, మన బోరు మొత్తానికి ఎండిపోయింది. ఇక వ్యవసాయం ఏం పెట్టి చేస్తావు? చెప్పు. కోపం తెచ్చుకోబాకు జ్యోతి. మనసు పెట్టి ఆలోచిస్తే మనం బతకడానికి ఏదో ఒక మార్గం కనిపించుద్ది. నా మాట ఎనవే, పట్నం వెళ్ళే ఆలోచన మానుకో. సరేనయ్యా, పట్నం పోయి ఆలోచన మానుకుంటాను. మా అందరినీ ఏం పెట్టి పోషిస్తావో ఇక నీకు ఇష్టం. నువ్వు తెచ్చి పెడితే నేను ఉండి పెడతాను, లేదంటే లేదు. అంత మాట అనబాకు జ్యోతి. సంసారంలో ఇద్దరం సగం సగం. నువ్వు చెప్పినట్టే నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వలస గురించి ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తానులే. సరేనయ్యా, నువ్వు వచ్చేసరికి మజ్జిగ చేసి పెడతానులే. సుధాకర్ ఇంటి నుంచి బయలుదేరి రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్న రంగయ్య సావిత్రుల దగ్గరికి వచ్చాడు. ఏం బాబు, కోడలు ఏమడిగి రమ్మని పంపించింది? జ్యోతి అడగమని చెప్పలేదు నాన్న. నీతో అమ్మతో మాట్లాడాలని నేనే వచ్చాను. ఇంటి దగ్గర కోడలు ఏం చేస్తుంది కొడుకా? నువ్వు ఆగవే. ఆడు మనతో మాట్లాడడానికి వచ్చానని చెప్తంటే నువ్వేమో కోడల గురించి అడుగుతున్నావు. చీకటి పడ్డాక ఎట్టాగు అమ్మా నాన్న ఇంటికి వస్తారని నీడికి తెలియదా? కోడలికి తెలియదా? అయినా మనతో మాట్లాడడానికి వచ్చాడంటే ఆ విషయం ఎంత ముఖ్యమైందో కొంచెం కూడా అర్థం చేసుకో. నువ్వు చెప్పు బాబు. అది నాన్న, ఊళ్ళో నీటి కరువు వచ్చేలాగుంది. ఇప్పటికే చెరువు సగం ఎండిపోయింది, బావుల్లోనూ నీళ్ల సుక్కలేవు. అందుకని అని సుధాకర్ ఏదో చెప్పబోతూ ఉండగా రంగయ్య కల్పించుకొని, అందుకని ఈ పల్లెటూరు నిడిచిపెట్టి పట్నం పోవాలని నువ్వు కోళ్ళు ఇంటి దగ్గర మాట్లాడుకొని నిర్ణయం తీసేసుకున్నాక మాకు చెప్తున్నావా బాబు? ఇంకా నిర్ణయం తీసుకోలేదు నాన్న. మీకో మాట చెప్తే మీరిద్దరు కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుంటారని ఆశ. అంతేగాని మీ ఇద్దరి మాటని కాదని మేము వెళ్తామని చెప్పటం లేదు నాన్న. చావో బతుకో ఏదైనా ఇక్కడే బాబు, మనం ఎక్కడికి వెళ్ళేది లేదు అని తండ్రి రంగయ్య చెప్పగానే సుధాకర్ మరొక మాట మాట్లాడకుండా ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే మూటలు పట్టుకుని వెళ్తున్న గోపాలం దంపతులు దీనంగా కనిపించారు. ఎరా గోపాలం, ఈ మూటలేంటి? ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారా? ఊళ్ళో బతుకు తెరువు లేదు. ఈ అండలేమో దంచి కొడుతున్నాయి. చెరువు సగం ఎండిపోయింది. బోరు బావుల్లో నీళ్లు మొత్తానికి లేవు. 10 రోజుల తర్వాత ఈ అన్నయ్య దగ్గర పురుడు పోసుకోవడానికి చెల్లి వస్తుంది. ఏం పెట్టి చెయ్యాలి? మమ్మల్ని పోనీవన్నయ్య, మళ్ళీ వర్షాకాలం వచ్చిన తర్వాత వచ్చేస్తాం. అట కాదురా గోపాలం. ఎండ వాన చలి అవి మన చేతుల్లో ఉండవు కదా. మన ఊరి వాళ్ళందరినీ కలుపుకొని బోరేయించుకుందాన్రా. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సాయం అన్నా అడుగుదాం. అందరం కలిస్తే సాధ్యం అవుతుందిగా. నువ్వు చెప్పేది నిజమేరా, కానీ ఇది త్వరగా జరుగుద్దా? ప్రయత్నం చేస్తేనే ఫలితం వచ్చిద్దిరా. నువ్వు వెళ్ళిపోతే ఇంకొంతమంది కూడా వెళ్తారు. అప్పుడు ఊరు ఖాళీ అయిపోతుందిరా. నా ఊరిని వదిలి వెళ్ళటం కూడా నాకు మాత్రం ఇష్టమారా, కానీ తప్పటం లేదు. వెళ్తున్నానరా. ఉన్నాళ్ళతో మాట్లాడుకొని ఆ బోరేదో వేయించుకో. పదవే రాధా, బస్సు వచ్చే వేళ అయింది. గోపాలం రాధమ్మ ముందుకు వెళ్తూ ఉంటారు. బాధగా సుధాకర్ ఇంటికొచ్చాడు. ఏమయ్యా, అత్తయ్య మామయ్య ఏమన్నారు? ఎక్కడికి వెళ్ళేది లేదని తేల్చి చెప్పేశారు జ్యోతి. అయితే మనం కరువుతో పోరాడి ప్రాణాలు పోగొట్టుకోవాలన్నమాట. అంత మాట అనబాగు జ్యోతి. ఇందాకే గోపాలం వాళ్ళు ఊరుదులు వెళ్ళిపోతుంటే వద్దని చెప్పే కంగారులో ఒక గొప్ప మాట వచ్చింది జ్యోతి. ఏమిటో అంత గొప్ప మాట? ఊరోళ్ళందరం కలిసి బోరేయించుకుంటే ఎట్టా ఉంటుంది? ఎల్లడుగు. పూర్తిగా ఎండిపోతున్న నేలలో
బోరెత్తే నీళ్లు పడతాయా చెప్పని అందరూ నిన్ను నిలదీస్తారు. డబ్బులు తిరిగి ఇమ్మంటారు. ఏం చేస్తావు? ఎందుకే జ్యోతి ఎప్పుడు చూసి నిట్ట వంకరగా మాట్లాడతావు? నాకు వచ్చినట్టు మాట్లాడుతున్నాను లేవయ్యా. లేచే ఉన్నానుగా. నవ్వు రాలేని కితకితలు ఎందుకు చెప్పు. సుధాకర్ మౌనంగా ఉంటాడు. నేల కరువు నుంచి మనం బయటపడేది ఎట్టాగయ్యా? జ్యోతి, నీళ్ల గురించి నువ్వేం చింతించబాకు. వాగులో ఓ చోట చెలిమి చేస్తాను, నీళ్ళు ఊరతాయి. ఆ నీటిని తీసుకొస్తాను. ఏదోలాగా నీళ్ల కరువు లేకుండా నేను చూసుకుంటాను. మనం బతకడానికి కావాల్సిన సంపాదన ఎట్టాగన్నది నువ్వే చూసుకోవాలి జ్యోతి. యావయ్యా, మనం ఊరు వదిలిపోవడానికి ఎట్టాగో అత్తయ్య మావయ్య ఒప్పుకోరని నాకు తెలుసు. అందుకే నేను ఒక గొప్ప ఆలోచన చేశాను. అమ్మా నాన్నకి చెప్పకుండా తెల్లారుజామున ఊరు వదిలిపోవడం అదేనా? ఎటకారంగా మాట్లాడితేనే ఒళ్ళు మండిపోద్ది. కారం తెచ్చి నోట్లో పోయాలనిపిస్తుంది. అంత కఠినమైన నిర్ణయాలు ఎందుకు లేగాని జ్యోతి, నీకొచ్చిన ఆ గొప్ప ఆలోచన ఏంటో ముందది చెప్పు. బియ్యం కడిగే నెలతోటి కూరగాయలు పండిద్దాం అనుకుంటున్నాను. అదెట్టా జ్యోతి? గోళాలు నిండుగా మట్టి పోసి ఒక్కొక్క గోళంలో ఒక్కొక్క కూరగాయ విత్తనాలు నాడతాను. ఎట్లాగో ఇంట్లో రోజుకు 2 పూట్ల 3 సార్లు బియ్యం గడుగుతానుగా. ఆ నీళ్ళని వృధా చేయడం ఎందుకు చెప్పండి? ఒక కొండలో పోసుకుంటే సరిపోద్ది. ఆ కొండలో నీళ్ళనే ఒక్కొక్క గ్లాస్ చొప్పున ఉదయం సాయంత్రం కూరగాయల మొక్కలకి పోస్తాను. జ్యోతి, ఇంటికి దీపం ఇల్లాలంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత నమ్ముతున్నాను. ఇంటికి దీపం ఇల్లాలే. చాలే సంబరం. మన పెరట్లో ఎన్ని గోళాలున్నాయి? ఓ 3-4 ఉంటాయి జ్యోతి. ఎట్టాగో గోపాలం వాళ్ళు పట్నం వెళ్ళారు కాబట్టి వాళ్ళే 2 గోళాలు ఖాళీగానే ఉంటాయి. వాటిని కూడా తీసుకొస్తాను. ఒక్కొక్క గోళంలో ఒక్కొక్క కూరగాయ పంట పెట్టు. మనకి ఎంతవరకు అవసరమో అంతా ఉంచుకొని మిగతావి సంతలో అమ్ముదాం. నా ఆలోచన కూడా అదేనయ్యా. ఎల్లి గోళాలు తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాను జ్యోతి అని సుధాకర్ వెళ్ళిపోయాడు. అలా 2 రోజులు గడిచాయి. పెరట్లో 5 గోళాలు పెట్టి బియ్యం కడిగిన నీళ్లతో జ్యోతి టమాటా, వంకాయ, బెండకాయ, పాలకూర, తోటకూర పండించటం మొదలుపెట్టింది. సుధాకర్ వాగులో చెలిమి చేసి అందులో ఊరుతున్న నీళ్లని ఒక కుండలో పోసుకొని సాయంత్రం ఇంటికొచ్చేవాడు. చదువురాని కొడుకు కోడలి తెలివిని చూసి రంగయ్య, సావిత్రి ఎంతో సంతోషపడ్డారు. నిజం చెప్పనా కోళ్ళ, చదువురాని మీ ఇద్దరు తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. పట్నం వెళ్ళాలని నీ కోరికని కాదన్నందుకు, నువ్వు మాతో సరిగ్గా మాట్లాడవని, అన్నం కూడా పెట్టవని నేను మావయ్య ఎంతో బాధపడ్డాం. కానీ నువ్వు చాలా మంచిదానివి కోళ్ళ. అత్తయ్య, లోకం పోకట గురించి నాకు తెలియదు గాని నాకు తెలిసినంతవరకు మీరు కూడా అమ్మ నాన్నలే. మా అన్నయ్య వదిన ఊరు వదిలిపోతానని చెప్తే మా అమ్మ వాళ్ళు ఎంత బాధపడతారో మీరు కూడా అంతే బాధపడతారని ఆలోచించా. నేను పట్నం పోవాలని పట్టుబట్టలేదు. పోన్లే కోళ్ళ, మీ తెలివితేటలతో ఇద్దరు సంతోషంగా ఉన్నారు. మమ్మల్ని సంతోషపెట్టారు. ఈ జన్మకి జాలు అని అత్తాకోడలు మాట్లాడుకోవటం రంగయ్య, సుధాకర్ చూసి ఎంతో సంతోషపడ్డారు. జ్యోతి అత్తగారు సావిత్రితో కలిసి పండిన కూరగాయల్ని గంపలో పెట్టుకుని సంతకు వెళ్లి అమ్మేది. అలా చదువులేని వారి తెలివి వాళ్ళకి ఒక చక్కని బ్రతుకు తెరువుని చూపించింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో గోపయ్య, రాధమ్మ అనే కౌలు రైతు దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళ జీవితం పొలం దగ్గరున్న బావి నీళ్ల చుట్టూ తిరిగేది. ప్రతిరోజు తెల్లవారగానే లేచి బావి దగ్గరకు వెళ్లేవాళ్ళు. బావితో మాట్లాడేవాళ్ళు. అది చూసి గ్రామంలో వాళ్ళు హేళనగా నవ్వుకునేవాళ్ళు. గోపయ్య, రాధమ్మ మాటల్ని పట్టించుకోకుండా పొలం దగ్గర పనిచేసుకుంటూ ఉండేవాళ్ళు. రోజులాగే ఆ రోజు కూడా బావి దగ్గరికొచ్చారు. ఆప్యాయంగా బావిని చూశారు. దండం పెట్టుకుని, నేడు కూడా మా పొలానికి కావాల్సిన నీళ్ళిచ్చి కాపాడమ్మా అని గోపయ్య వేడుకుంటే, బావి తల్లి, నిన్నే నమ్ముకున్న వాళ్ళం, మా మీద కరుణ చూపించు, 2 పూటలా అన్నం తినేలాగా ఆశీస్సులు అందించు తల్లి అని కోరుకునేది. వాళ్ళని చూసి ఆ పొలం యజమాని రంగస్వామి ఎంతో నమ్మకంగా భక్తి శ్రద్ధలతో పొలం పనులు చేసుకుంటున్న ఆ దంపతుల్ని చూసి ఎంతగానో సంతోషపడేవాడు. గోపయ్య, రాధమ్మ, మీలాంటి మంచి మనసున్న వాళ్ళు నా పొలాన్ని కౌలుకి తీసుకుని పంట పండించటం అనేది నాకెంతో గర్వంగా, ఆనందంగా ఉంది. అంత మాట అనకండి బాబు. ఆకలి కడుపుల్ని సేత పట్టుకుని తమ దగ్గరికి వచ్చినప్పుడు కడుపు నిండా అన్నం పెట్టి కౌలు చేసుకోమని ఇంత పొలం ఇచ్చారు. ఏమిచ్చినా ఎంత చేసినా తమరి రుణం తీర్చుకోలేంది బాబు. అవును బాబు, ఈ ఊరి వాళ్ళు మమ్మల్ని నమ్మలేదు, తమరు నమ్మారు. బతికినంత వరకు మీ పేరు చెప్పుకుంటాం బాబు. సరే సరే గోపయ్య, ఇలాగే చక్కగా పొలం పనులు చేసుకోండి. నేనున్నంతకాలం వరకు
మీరే కౌలుదారులా ఉంటారు. రసాయనాలు వాడకుండా, కృత్రిమ ఎరువులతో పంటని నాశనం చేయకుండా పొలాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆనందంగా ఉండండి అని చెప్పాడు. రంగస్వామి పొలం దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. బావిలో వేసిన మోటార్ పంపు నీళ్లు పోస్తూ ఉండగా గోపయ్య, రాధమ్మలు పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. 1-2 సంవత్సరాలు బాగానే గడిచాయి. బావి నీళ్లతో పంటలు బాగానే పండాయి. గోపయ్య కష్టపడి పనిచేసేవాడు. పంట కోత సమయంలో అతని ముఖంలో కనిపించే ఆనందం చూస్తే కష్టాలన్నీ మర్చిపోవచ్చు. కానీ ప్రకృతి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఒక సంవత్సరం ఎండాకాలం చాలా తీవ్రంగా వచ్చింది. వర్షాలు లేవు. భూమి పగుళ్లు పడింది. చెట్లు ఎండిపోయాయి. బావి నీళ్లు రోజురోజుకీ తగ్గిపోయాయి. గోపయ్య, రాధమ్మ ప్రతి ఉదయం బావి దగ్గరకు వెళ్లి చూస్తూ ఉండేవాళ్లు. నీళ్లు మట్టిమట్టిగా కనిపించే. చివరకు ఒక రోజున బావి పూర్తిగా ఎండిపోయింది. ఇద్దరూ బావి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉండగా మల్లయ్య, ఎల్లయ్య అనే రైతులు వచ్చారు. కోపంగా, ఏమయ్యా గోపయ్య, మొగుడు చచ్చిన ఆడదానిలా ఏడిపోయింటి? నీ బావి మాత్రమే ఎండిపోలేదుగా, చెరువు ఎండిపోయింది, కాలవలు ఎండిపోయినాయి. ఊరి వాళ్ళందరూ మీలాగా ఏడుస్తున్నారా అని అన్నాడు. అయినా గోపయ్య, రాధమ్మ ఏడు పాపలేదు. ప్రతి ఎండాకాలం ఇది మామూలే కదా. బ్రతుకు తెరువు కోసం మేం పట్నం వెళ్తున్నాం. మీరిద్దరూ వస్తారా? ఇక్కడే ఉండి ఎండిపోయి బావిని చూసుకుంటూ ఏడుస్తారా? మేమెక్కడికి రామెల్లయ్యా, ఇక్కడే ఉంటాం. మమ్మల్ని వదిలిపెట్టి మీరెక్కడికైనా పోండి. పిచ్చివాడా, బావి ఇప్పుడు అమ్మ కాదు. అమ్మ అంటే ఆకలితో తన కడుపు మార్చుకొని మన కడుపుకు అన్నం పెట్టేది. ఇది ఒట్టి బావి అని చెప్పాడు. గోపయ్య, రాధమ్మ వినిపించుకోలేదు. మల్లయ్య, ఎల్లయ్య వాళ్ళిద్దరినీ తిట్టుకుంటూ ఆ బావి దగ్గర నుంచి వెళ్ళిపోతారు. బావి తల్లి, నువ్వు కూడా ఇట్ట చేత్తవనుకోలేదు. పూర్తిగా ఎండిపోయి మమ్మల్ని కష్టాలు పాలు చేసావు కదమ్మా. ఇప్పుడు మేమెలా బ్రతకాలి తల్లి? నువ్విట్లా ఎండిపోయి మాకు తీరని అన్యాయం చేసావు తల్లి అని ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. పొలంలో పని ఆగిపోయింది. నీళ్లు లేక పంటలు ఎండిపోయాయి. గోపయ్య జీవితం ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. ఒక పూట అన్నం తినటం కూడా కష్టమైంది. అప్పుడే ఆ పొలం యజమాని రంగస్వామి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. గోపయ్య, రాధమ్మ, నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటి బాబు అది? ఈ పాత బావి పనికిరాదు. దాన్ని పూడ్చి పొలంలో కలిపేద్దాం. కొత్తగా బోరు వేయిస్తాను అని చెప్పాడు. ఆ మాట వినగానే గోపయ్య, రాధమ్మల గుండె కుబేలుమంది. మీరిద్దరూ రేపటి నుంచి బావిని పూడ్చే పని మీద ఉండండి. అయ్యా, ఆ బావిని పూడ్చొద్దయ్యా, కొంచెం ఆగండి. మళ్ళీ వర్షాలొస్తాయి. మళ్ళీ మన బావి తల్లి కలకల్లాడుద్ది అని బ్రతిమిలాడుతాడు. పొలం యజమాని రంగస్వామి నవ్వాడు. ఏంటి వర్షాలా? ఈ కాలంలో పనికిరాని గొంతను ఎందుకు ఉంచాలి? ఖాళీ స్థలం వృధా. నేను చెప్పిన పని వెళ్ళి చెయ్యండి. వెళ్ళండి. నేను చెప్పినట్టు చేస్తే తినటానికి గింజలైనా ఇస్తాను. లేదంటే... అలా కాదు బాబు. ఆ బావి తల్లి మనకెంతకాలం అన్నం పెట్టింది కదా, ఇప్పుడు ఎండిపోయిందని పొలంలో కలిపేస్తానని చెప్పడం ఏం బాగోలేదు. మా మీద దయ చూపించండి. మీరు పూడ్చే పని చేయరని అర్థమవుతుందిలే. నేను వేరే కూలీని మాట్లాడుకుంటాను. ఇంకా మీరు బావి దగ్గరికి రాబాకండి అని చెప్పి రంగస్వామి వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలో గోపయ్య దంపతులకు అర్థం కాలేదు. ఇద్దరూ దిగులుగా కూర్చున్నారు. రంగస్వామి మాత్రం వేరే కూలీలతో మాట్లాడి రేపు బావి దగ్గరికి వచ్చేయమని చెప్పాడు. ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ నిద్రపోలేకపోయారు. బావి పూడ్చేస్తే తమ అమ్మను మళ్లీ కోల్పోయినట్టే అనిపించింది వాళ్ళిద్దరికీ. చివరికి వాళ్ళిద్దరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక మరుసటి రోజు కార్మికులతో రంగస్వామి వచ్చేసరికి గోపయ్య కుటుంబం బావి లోపలే ఒక చిన్న గుడిసె వేసుకొని ఉంది. గోపయ్య, రాధమ్మా, బయటికి రండి. మేం బయటికి రాం బాబు. ఈ బావి మా ఇల్లు. పోడ్చాలంటే మమ్మల్ని కూడా ఇందులోనే పూర్తి చేయండి అని అన్నాడు గోపయ్య ధైర్యంగా. యజమాని మొదట కోపంగా చూశాడు. ఏంటి గోపయ్య, ఏంటి కొత్త నాటకం అని అరిచాడు. నాటకం కాదు బాబు, మేం చెప్తుంది నిజం. ఈ బావే మాకు ఇల్లు. ఇంకా మీరు చెయ్యాలనుకున్న పని చేసుకోండి. ఈ బావంటే నీళ్లకుంట కాదు బాబు, అమ్మ లాంటిది అని చెప్తున్న గోపయ్య కళ్లల్లో కనిపించిన ఆవేదన చూసి రంగస్వామి కాసేపు మౌనంగా నిలిచిపోయాడు. అయ్యా, ఈ బావి లేకపోతే మనం బతికే వాళ్ళం కాదు. ఈ బావి నాకు అమ్మ లాంటిదయ్యా. అమ్మలా నన్ను పోషించింది. ఇది ఎండిపోయిందయ్యా.
అంతేగాని చచ్చిపోలేదు. అలసిపోయింది. కొంచెం ఆగితే మళ్ళీ జీవం వచ్చుద్ది అని చెప్పాడు గోపయ్య. ఆ మాటల్లో ఉన్న నిజాయితీ యజమాని రంగస్వామి హృదయాన్ని తాకింది. చివరికతను బావిని పూడ్చే పని ఆపేశాడు. సరే గోపయ్య, ఈ ఏడాది వర్షాలొస్తే చూస్తాం, లేకపోతే తర్వాత నిర్ణయం తీసుకుంటాను అని చెప్పాడు. గోపయ్య రాధమ్మ సంతోషపడ్డారు. రంగస్వామి తీసుకొచ్చిన కూలీలతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఆకాశం ఇంకా ఎండగానే ఉంది. కాని గోపయ్య దంపతుల ఆశ మాత్రం పోలేదు. ప్రతిరోజు బావి అంచున కూర్చొని మేఘాలను చూస్తూ ప్రార్థించేవాళ్ళు. ఓ సాయంత్రం దూరంగా మేఘాలు గుంపులుగా చేరాయి. గాలి మారింది. మొదటి చినుకు పడింది. వర్షం కురిసింది. ఇద్దరు బావిలోని ఇంటిని తీసేశారు. ఆ రాత్రంతా గట్టిగా వర్షం పడింది. బావి లోపల మట్టి తడిచి ముద్దయింది. ఇక మరుసటి రోజు ఉదయం గోపయ్య రాధమ్మ ఇద్దరు వచ్చి బావిలోకి తొంగి చూశారు. లోపల కొద్దిగా నీరు కనిపించింది. ఇద్దరికీ సంతోషంగా అనిపించింది. రోజురోజుకి వర్షాలు పెరిగాయి. బావి నిండింది. నీళ్లు అంచుల వరకు వచ్చాయి. బావి మళ్లీ కలకల్లాడింది. ఆ దృశ్యం చూసి గోపయ్య రాధమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఉబికొచ్చాయి. అమ్మా, నువ్వు మళ్ళీ వచ్చావు, చాలా సంతోషంగా ఉంది తల్లి అని మళ్ళీ ఇద్దరూ పొలం పనులు చేయటం మొదలుపెట్టారు. మొక్కలు పచ్చగా మొలిచాయి. ఆ ఏడాది పంట ఎప్పుడూ లేనంతగా పండింది. యజమాని కూడా ఆశ్చర్యపోయాడు. గోపయ్య, నీ నమ్మకం నిజమైందయ్యా. ఎండాకాలం మొత్తం బావిలో ఇల్లు కట్టుకుని మీ ప్రాణాలకి తెగించి మరీ కాపాడుకున్నారు. ఇంకా ఈ బావి, ఈ పొలం రెండూ మీకే రాశాను. ఆనందంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు. గోపయ్య దంపతులు బావి అంచున కూర్చొని నీళ్లలో తమ ప్రతిబింబాన్ని చూస్తూ ఉండిపోయారు.